హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ హ్యాండిల్స్ ఏ విధంగా అల్లుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం 50-50 హ్యాండిల్స్ అనే అల్లాను. ఇటు సైడ్ బ్లాక్ కలర్, ఇటు సైడ్ వచ్చేసి క్రీమ్ కలర్ వైర్ అనేసి అల్లాను. చూడండి, లోపల వచ్చేసి మన దగ్గర వేస్ట్ వైర్లు మిగిలిపోయి ఉంటాయి కదా, వాటిని లోపల పెట్టేసి నేను ఈ హ్యాండిల్ అనేవి అల్లాను. చూడండి ఎంత బాగున్నాయో. 50-50 హ్యాండిల్స్ అండి ఇవి. సగము బ్లాక్, సగము క్రీమ్ కలర్ వైర్లతోటి అల్లుకున్నాము. ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేసి మీకు వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ హ్యాండిల్ అల్లుకోవడం కోసం వచ్చేసి నేను లోపల పెట్టే వైర్లు వచ్చేసి 2 కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మన దగ్గర మిగిలిన వైర్లు. సో ఇక్కడ చూడండి, మనం ఎక్కడి నుంచి అల్లుకోవాలనుకుంటామో అక్కడ నుంచి ఈ వైర్లు అనేవి లోపల నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోపల నుంచి తీసుకొని వీటిని ఇలా సగానికి ఇలా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా లాగేసుకోండి. ఈ చివరలు ఈ వైర్లు చివరలు ఇలా పట్టుకొని ఈ బుట్టని ఇలా లాక్కున్నామంటే, ఈ వైర్లను ఇట్లా లాక్కున్నామంటే ఇలా సగానికి సమానంగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము 2 కలర్స్ అనేవి తీసుకుంటాం కదా, క్రీమ్ కలర్ వైర్, బ్లాక్ కలర్ వైర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 వైర్లు అనేవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి కొంచెం ఇంతవేని, చూడండి ఇంతవేని లోపలికి పెట్టేసేయాలి. ఇటు సైడ్ కూడా అంతే, బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇంతవేని లోపలికి పెట్టేసుకోవాలి. ఈ లోపల కూడా ఇప్పుడు మనం ఇట్లా మీకు లోపలైతే కనిపించదు అనేసి మీకు ఇక్కడ బయట చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వైర్లు దుడుచుకున్నాం కదా, ఆ వైర్లు వచ్చేసి ఈ విధంగా ఇలా ఇంటూ షేప్లో వచ్చేలాగా చూసుకొని ఈ వైర్ అనేది ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఇలా నాట్లలోకి దుడుచుకోవాలి. ఇవి కూడా ఇట్లా ఇంటూ షేప్లో పెట్టుకొని ఇలా నాట్లలోకి దుడుచుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇట్లా దుడుచుకున్న వైర్లను లోపల ఇలా ఇంటూ షేప్లో పెట్టుకొని నాట్లలోకి దుడిచేసేయండి. మీకు దుడిచేసిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రెడీ చేశాను, లోపల దుడిచేసాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ లోపల ఉన్న వైర్లు ఇలాగే ఉండాలి. ఇవన్నీ చూడండి, మనకు వైర్లు అనేవి ఇట్లా పై సైడ్ ఇలా పెట్టుకొని ఈ క్రీమ్ కలర్ వైర్, బ్లాక్ కలర్ వైర్ తోటి ఇప్పుడు అల్లుకుంటూ రావాలి. ఇవి వచ్చేసి రన్నింగ్ వైర్లు ఫ్రెండ్స్. 2 రన్నింగ్ వైర్లతోటి ఇప్పుడు అల్లుకుంటాము. చూడండి, ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రన్నింగ్ వైర్లు. మనం మురుకు హ్యాండిల్స్కి ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగానే, ఏమంటే ఇవి వేరే కొంచెం మోడల్ వేరే ఉంటుంది. సో చూడండి, ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా కానీ ఈజీగా అర్థమవుతుంది, చూసేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఈ వైర్లు వచ్చేసి ఇలా ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. ఇలా ఇంటూ షేప్లో పెట్టుకొని ఒక వైర్ను ఇటు సైడ్ ఈ వైర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇలా మన లోపల దుడుచుకున్న వైర్లు ఇవి ఒక సైడ్, ఇవి వచ్చేసి క్రీమ్ కలర్ వైర్తో ముడేసుకుంటూ రావాలి. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ వైర్ తోటి చుట్టేసుకుంటూ రావాలి. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ 2 ఇలా ఇంటూ షేప్లో పెట్టాను. ఇలా ఇంటూ షేప్లో పెట్టిన తర్వాత ఈ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఈ వైర్లకి వెళ్ళి ఇలా తిప్పుకోవాలి. తర్వాత ఈ క్రీమ్ కలర్ వైర్ ఉంది కదా, ఈ క్రీమ్ కలర్ వైర్ను ఈ వైర్లకు వెళ్ళి ఇలా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా టైట్గా అల్లుకుంటూ రండి. సో మళ్ళీ ఈ వైర్లను, రన్నింగ్ వైర్లను ఇలా ఇంటూ షేప్లో పెట్టుకొని ఇలా ఇంటూ షేప్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా రన్నింగ్ వైర్లు తీసుకున్నాం కదా, ఈ రన్నింగ్ వైర్లు బ్లాక్ క్రీమ్ కలర్ వైర్ను ఇలా ఇంటూ షేప్లో పెట్టుకొని తర్వాత మనము ఈ వైర్లను ఇటు సైడ్ బ్లాక్ కలర్ వైర్ తోటి ఇలా చుట్టేసుకోవాలి. ఇటు సైడ్ క్రీమ్ కలర్ వైర్ తోటి ఈ విధంగా చుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా అల్లుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్ వైరు, ఈ క్రీమ్ కలర్ వైర్ను ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. చూడండి, క్రీమ్ కలర్ వైర్ ఇలా, బ్లాక్ కలర్ వైర్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇంటూ షేప్లో పెట్టుకొని ఈ వైర్ల సైడ్ ఈ బ్లాక్ కలర్ వైర్ను ఇలా తిప్పుకోవాలి. ఈ క్రీమ్ కలర్ వైర్ను ఇటు సైడ్ తిప్పుకోవాలి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కామెంట్లు అడగండి, నేను ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను. తర్వాత ఇలా దగ్గరికి అనుకుంటూ 1 by 1 అల్లుకుంటూ పోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి చూపిస్తాను. ఇంకా అంత ప్రాసెస్ మొత్తం ఇదే ఫ్రెండ్స్. ఇలా ఇంటూ షేపు, మళ్ళీ ఈ వైర్లను వచ్చేసి ఇటు సైడు, ఈ వైర్ను వచ్చేసి ఇటు సైడు ఇలా పెట్టుకుంటూ అల్లుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా ఇలా అల్లుకుంటూ, ఇంకా అల్లిన తర్వాత ఇలా దగ్గరికి ఇలా అనుకుంటూ టైట్ చేసుకుంటూ రావాలి.
ఈ విధంగా ఇంటూ షేప్లో పెట్టుకుంటూ వైర్లను చుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మనకు రన్నింగ్ వైర్లో చిక్కులు పడుతూ ఉంటుంది. చిక్కు తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి, ఎందుకంటే మనం ఇక్కడ పురి వేసుకుంటూ వస్తున్నాం కదా, సో అందుకోసం చిక్కు పడుతూ ఉంటుంది. తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అనుకుంటూ వైర్లను దగ్గరికి అనుకుంటూ 1 బై 1 అల్లేసుకుంటూ రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగానే అన్ని ఇంటూ షేప్లలో ఇలా పెట్టుకుంటూ ఇలా పెట్టుకొని ఈ బ్లాక్ కలర్ వైర్ను ఇటు సైడు, గ్రీన్ కలర్ వైర్ను ఇటు సైడు ఇలా చాలా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. నేను మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. కొంచెం కొంచెం ఇట్లా అల్లుకున్న తర్వాత ఇలా దగ్గరికి అనుకోండి ఫ్రెండ్స్. ఈ వైర్లను ఇలా దగ్గరికి అనుకున్నట్లయితే మనకు నీట్గా వచ్చేస్తుంది. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను చివరి వరకు మొత్తం అల్లేసాను. చూడండి, ఈ విధంగా మొత్తం అల్లేసాను. నేను చెప్పిన ప్రాసెస్లో మొత్తం అల్లేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది హ్యాండిల్ మొత్తం వచ్చేసి. ఇప్పుడు చివరలుగా అల్లింది అయిపోయిన తర్వాత ఈ వైర్ వచ్చేసి ఇలా మనం వీటినాటి వేసుకుంటాం. చూడండి, ఈ విధంగా వైర్ను ఇలా అన్నామంటే ఇలా ముడి వస్తుంది. దీంట్లోంచి ఈ వైర్లను ఇలా తీసుకొని ముడి అనేది వేసేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇలాగే మళ్ళీ ఇక్కడ క్రీమ్ కలర్ వైర్ కూడా ఇలాగే ఇలా ముడి అనేది వేసేసుకోవాలి. ఈ ముడి లోపల నుంచి వైర్లు అనేవి ఇలా తీసుకొని వైర్ని ఇలా లాక్కున్నట్లయితే మనకి ముడి అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ముడి అనేది టైట్గా వేసేసుకోండి ఫ్రెండ్స్. మనం టైట్గా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మనం అల్లుకుంటూ వచ్చాం కదా రన్నింగ్ వైర్, ఈ రన్నింగ్ వైర్ను కట్ చేసేయాలి. మనం ఇవి నాట్లలోకి దూర్చుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి రన్నింగ్ వైరు. ఇలా కట్ చేసిన వైర్లు వచ్చేసి చూడండి, మొత్తం ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లను ఇంకా బుట్ట లోపలికి పెట్టేసి నాటలోకి దూర్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాటలోకి దూర్చుకోవాలి. ఇలా సగం ఇటు సైడు సగం అటు సైడు దూర్చేసేయాలి. సగం ఇటు సైడు సగం ఇటు సైడు ఇలా దూర్చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి, ఈ విధంగా సగం ఇటు సైడు సగం ఇటు సైడు. ఇలా సగం సగం అల్లేసిన తర్వాత ఇలా చూడండి, ఇలా దుడ్చుకోవాలి. ఇలా దుడ్చిన తర్వాత లోపల ఇంటూ షేప్లో పెట్టేసి వైర్లను దుడ్చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు దుడ్చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా దుడ్చి పెట్టిన తర్వాత వైర్ ఇలా పైకి లేకుండా బాగా టైట్గా ఉండేలాగా, ఇలా ఎలబడకుండా ఉండేలాగా ఒక చిన్న వైర్ అనేది తీసుకొని ఇలా లోపల నుంచి నాట్ అనేది టైట్గా బిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా నాట్లోకి ఇలా దుడిచేసి ఈ వైర్లను కూడా ఆపోజిట్ సైడ్ ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి ఆపోజిట్ సైడ్ ఇలా మనం దుడిచిన తర్వాత ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా ఇంటి షేప్లో ఇలా పెట్టేసుకొని ఈ వైర్ని ఇటు సైడ్ దుడుచుకోవాలి, ఈ వైర్ని ఇటు సైడ్ దుడుచుకోవాలి. సో ఇలా దుడిచేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అల్లుకోవాలి. ఈ విధంగా మనం టైట్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.